హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను అప్పటికప్పుడు చేసే కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం త్వరగా చేసుకునే కర్రీ అండి చేశాను చూడండి. ఏం లేదండి, ఆలు టమాటాస్ ఉన్నాయి, మిల్ మేకర్ వేసి నేను మసాలా కర్రీలా చేశానండి, పచ్చి కొబ్బరి వేసి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి, ఒక ఆనియన్, 3 టమాటాస్, 2 పొటాటోస్, మిల్ మేకర్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకొని తాలింపు వేసేసుకున్నానండి. వేసుకొని పసుపు సాల్ట్ వేసేసుకున్నాను, కరివేపాకు వేసానండి, టమాటాలు కూడా అన్నీ ఆల్మోస్ట్ వేసేసానండి. తాలింపు అయిపోయింది. పసుపు వేస్తున్నానండి, అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసానండి కొంచెం. వేసుకొని ఏం లేదండి, ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏంటంటే ఒకటి, ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే అండి, నువ్వులు సోంపు యాడ్ చేశానండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మసాలా కర్రీ లాగా ఉంటుందండి. కార్తీక మాసంలో కొంచెం బాగుంటుంది. నాన్ వెజ్ తినరు కదండి, ఇది నాన్ వెజ్ లాగే ఉంది. మిల్ మేకర్ వేసాం కాబట్టి, వేస్తున్నాం కాబట్టి. ఫోను వీడియో తీస్తుంటే అవ్వలేదండి, మధ్యలో స్ట్రక్ అయిపోయింది. అందుకని కొన్ని చేసేటప్పుడు మీకు రాలేదండి. ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు, అర్థం చేసుకుంటున్నారని పెట్టేస్తున్నాను వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది. మిల్ మేకర్ యాడ్ చేసేటప్పుడు, కొబ్బరి అది యాడ్ చేసేటప్పుడు రాలేదండి. కర్రీ మొత్తం 3 వంతులు అయితే వచ్చేసింది. 75% చేసేంత వరకు వచ్చిందండి, తర్వాత రాలేదు. ఓకే అని పెట్టేసేద్దాంలేని ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూనే పెడుతున్నాను. కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. రోటీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది. నేనైతే చపాతీ చేశానండి ఆ రోజు. కర్రీ సూపర్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.